హలో అండి, వెల్కమ్ టు శ్యామల స్పెషల్స్. నేను మీ శ్యామల. ఈరోజు నేను మీకు ఈ సమ్మర్లో పిల్లలందరూ ఊరికే మాటికి ఐస్ క్రీమ్ మనం ఎన్ని కొని పెడుతున్నా వీళ్ళకి ఐస్ క్రీమ్ మాత్రం అస్సలు అంత ఉండట్లేదు కదా. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా, అంటే పిల్లలు తింటున్నా సరే ఎక్కువసేపు ఫాస్ట్గా కరిగిపోదు. మనం ఒకవేళ క్యూబ్స్ కనుక కట్ చేసి ఇచ్చినట్లయితే అస్సలు ఫాస్ట్గా కరగదు. అలా ఉండేలాగా ఐస్ క్రీమ్ మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, అస్సలు హార్డ్ థింగ్ ఉండదు. మీరు చాలా క్విక్గా చూసి మీకు నచ్చితే మీ రివ్యూ నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ చేయాలి అని అనుకుంటే, మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అని అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మరి సింపుల్ ప్రాసెస్ ఎలాగో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద మేకింగ్ ఆఫ్ మ్యాంగో ఐస్ క్రీమ్. 1 కప్పు పాలు, ఇంకా 1 కప్పు మామిడి పండు గుజ్జు. అయితే ఈ మామిడి పండుకు మనం బంగిల్పండి మామిడి పండు తీసుకోవచ్చు, లేకపోతే వేరే ఏ మామిడి పండు అన్నా తీసుకోవచ్చు అండి. కాకపోతే మనకు కావాల్సింది మాత్రం 1 కప్పు గుజ్జు అనేది ఉండాలన్నమాట, కంపల్సరీ అది. ఇంకా 1 కప్పు మిల్క్ పౌడర్ కావాలి. అదేవిధంగా 1 అరకప్పు, కానీ కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అని అనుకునే వాళ్ళకి 3/4 కప్పు షుగర్, అంతే. ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ మనం మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ఫస్ట్ మ్యాంగో వేసేసుకున్నాను. మ్యాంగో తర్వాత షుగర్ వేసుకుంటాను. షుగర్ వేసుకొని మీరు ఫస్ట్, అంటే కొంతమందికి వెంటనే మిక్స్ అవ్వదు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళైతే విడివిడిగా చేసుకోండి. ఫస్ట్ పల్పు పంచదార మిక్స్ అయిపోయిన తర్వాత పాలు మిక్స్ చేసుకోండి. నాకు ఇక్కడ అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి, అందు గురించి అని చెప్పేసి మిక్సీ జార్ ఈజీగానే కొట్టేస్తుంది అనమాట. దానికోసం అన్నీ ఒక్కసారి ఎట్ ఏ టైం వేసేసుకుని దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా క్విక్గా ఇలా ఒక్కసారి ఆన్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి పేస్ట్ అయిపోతుంది. ఎలా అంటారా, ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇలా టక్మని అయిపోయిందనమాట. సో అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని కాస్త పక్కన పెట్టుకుందాం. ఇక్కడ కంపల్సరీ మీకు హ్యాండ్ బీటర్ ఉండాలని చెప్పేసి కండిషన్ ఏం లేదండి. మీరు ఇది మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర హ్యాండ్ బీటర్ ఉండడం వల్ల చేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్ క్రీమ్ అనమాట. మనం ఇంట్లో పాల మీగడ తీసుకుని పెట్టుకున్నా పర్వాలేదు, బయట నుంచి ప్యూర్ క్రీమ్ కావాలని క్రీమ్ తెచ్చుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ ఇంట్లో పాల మీగడతో చేస్తున్నానండి. అయితే మా ఇంట్లో ఫ్రెష్గా వచ్చే పాల మీగడని ఎప్పటికప్పుడు నేను తీసి పక్కకు పెట్టుకుంటాను. జస్ట్ ఒక 2 డేస్ పాల మీగడకి నాకు మంచిగానే వచ్చింది క్రీమ్. 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకుని, హోమ్ మేడ్ క్రీమ్ ఇది. అయితే దాన్ని ఇలా బీట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఒక 100 ml ప్యాక్ తెచ్చుకున్నా సరే మీకు 1 కప్ వస్తుంది. ఆ 1 కప్తో మీరు బీట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు. కండిషనల్గా మీరు బీటే చేసుకోవాలని కండిషన్ ఏమీ లేదు. దట్టు ఈ ఎండల రోజుల్లో మనం ఎంత క్రీమ్ తెచ్చుకున్నప్పటికీ కూడా అయితే కింద ఐస్ క్యూబ్స్ వేసుకుని ఫుల్గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం ఇలా బీటింగ్ చేసుకోవాలి. లేదు హ్యాండ్ బ్లెండర్ లేదు మాకు అని అంటే మిక్సీలో వేసుకున్నా సరే మీకు ఎలా ఉండాలి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి మ్యాంగో పేస్ట్, ఆ పేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కొద్దిసేపు ఒకసారి ట్యాప్ చేసుకుని మనం ఇలా దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా వేసుకున్న తర్వాత కూడా కంపల్సరీ ఒకసారి మిక్స్ అయితే పట్టుకోండి. మిక్సీలో చేసుకునే వాళ్ళు, లేదు హ్యాండ్ బ్లెండర్తో చేసుకునే వాళ్ళు ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి. చూసారా, మనకి ఇక్కడ మీకు దీని స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుందో చాలా క్రీమీగా అలా కనిపిస్తుంది. టేస్ట్ అయితే మాత్రం అసలు మీరు ఆలోచించక్కర్లేదండి, అద్దరిపోతుంది. పిల్లలు కూడా వెంటనే కరిగిపోదు టక్మని. అంటే మనకి బయట 39-40 డిగ్రీస్ కాదు, మాకు యాక్చువల్లీ 48 డిగ్రీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడ. హెవీ టెంపరేచర్ అనమాట. బట్ స్టిల్ వాళ్ళకి ఈ టైంలో ఇలాంటివి ఇవ్వడం కూడా ఏం పెద్ద తప్పు కాదు, ఇవ్వచ్చు. బ్లెండ్ చేయడం పూర్తయిపోయింది. సో ఇప్పుడు మనం దిస్ ఇస్ ద రైట్ టైం, మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. సో ఇలా మూత పెట్టేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకున్నాను, మూత పెట్టేసుకొని ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ మనం ఫ్రిడ్జ్లోంచి తీయాలి. అది డీప్ ఫ్రీజర్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇలా తీసుకుని ఇప్పుడు దీన్ని 3 అవర్స్ తర్వాత నేను తీసాను కదా, 3 అవర్స్ తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కానీ లేదా బ్లెండ్ చేసుకోవడం కానీ, మాటిమాటికి అదే చెప్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. మేబీ ఎవరైనా మధ్యలో స్కిప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ మిస్ అయిపోతారని చెప్పేసి నేను వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను అనమాట. ఇక్కడ ప్రొసీజర్ అంతా కూడా నేను ఏది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూపిస్తున్నానండి. అదేం పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. జస్ట్ ఇలా ఒక 3 మినిట్స్ మళ్ళీ బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన మ్యాంగో ముక్కలు కదా, అవి ఒక 1 కప్ అవి కూడా తీసుకుని మనం ఇందులో యాడ్ చేసుకుంటాం అనమాట.
సో బీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తీసి ఇది పక్కన పెట్టేసి దీనిలో ముక్కలు కలుపుకోవాలి. మరి ఇంకెందుకు అది కూడా చేసేద్దామా. సో తీసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకొని ఇప్పుడు ముక్కలు అయితే ఇలా కలుపుతున్నానండి. మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఉంటే ఓకే. నా దగ్గర అయితే యాక్చువల్గా ప్రెజెంట్ ఇలా లంచ్ బాక్స్ ఉండే, నా ప్లాస్టిక్ బాక్స్ ఎక్కడ పెట్టేసాను సరిగ్గా కనిపించలేదు, అది అందుకని ఇలా లంచ్ బాక్స్లోకి వేసుకుంటున్నాను. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఫైబర్ వేర్ అనమాట. ఇది ఏం మంచిగానే ఉంటుంది, ఏం పాడవ్వదు. సో అందు గురించి దీనికి చక్కగా మూత అని ఉన్నాయని చెప్పేసి దీనిలోకి తీసుకుంటున్నాను. మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉంటే గ్లాస్ బౌల్లో కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర మీ అవైలబిలిటీని బట్టి ఏదో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని ఇలా మంచిగా ముక్కలు వేసుకుని ఒకసారి చిన్నగా కలిపి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అసలు. కానీ ఇదే విధంగా మీరు చేసుకుని ఒకసారి టేస్ట్ చూసినట్లయితే లిటరల్లీ పిల్లలందరూ చాలా ఇష్టపడతారండి. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. కానీ ముందుగానే చెప్తున్నాను, వెంటనే కరిగిపోతుంది, స్లోగా కరుగుద్ది. అందుకే క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇవ్వాలి. మనం అదే మనం స్కూపింగ్స్ తీసి పక్కన పెట్టుకున్నట్లయితే కనుక స్కూపింగ్స్ కూడా కొంచెం ఫాస్ట్గానే కరుగుతున్నాయండి. ఎందుకంటే నేను స్కూప్స్ తీసాను, ఇంకా క్యూబ్ కూడా కట్ చేశాను. అదే ఓవర్ నైట్ ఉంటే పర్ఫెక్ట్గా తయారైపోతుందండి. సో ఇలా టైం హౌస్ పెట్టుకోకుండా ఓవర్ నైట్ అని పెట్టేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇంతేనండి. మరి ఇలా తయారు చేసుకుని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి ఈ వీడియోతో ఇలా ఈరోజు క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, ఉంటాను.